ఈ న్యూస్ చెప్పే ముందు ఒక్కసారి గత 5 సంవత్సరాల పాలన గురించి చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీల పరంగా సిద్ధాంతాలు వేరైనా కేంద్రంతో ఎందుకు సఖ్యతగా ఉంటున్నారు అనేది అప్పట్లో చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దానికి కారణం రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి రప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. దానికి కేంద్రం ప్రతిపాదించే అనేక అంశాలు బిల్లులు అవ్వచ్చు, వాటికి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతున్నారు అని రకరకాల నెరేటివ్స్ కూడా బిల్డప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి రిజల్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని, అది పోలవరం కావచ్చు మరి ఏ ఇతర అంశం అయినా సరే తూచా తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టగలిగారు అనేది విమర్శకులు, విమర్శించే వాళ్ళు కూడా చెప్పిన మాట. కానీ ప్రస్తుతం ఒకసారి చూద్దాం. పోలవరాన్ని నిండా ముంచేస్తోంది కూటమి సర్కార్. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంతో భారీ పోలవరం ప్రాజెక్టు కాస్త బ్యారేజీగా మారే పరిస్థితి. 45.72 మీటర్ల ఎత్తు కాకుండా కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయటాన్ని పలువురు చూస్తూ విస్తుపోతున్నారు. 200 టీఎంసీలకు గాను పోలవరంలో 115 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తారు. 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇక సాగునీరు లేనట్టే అంటున్నారు నిపుణులు. ఉత్తరాంధ్రకు తాగునీరు అందదు. విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరందే పరిస్థితి ఉండదు. వైఎస్ జగన్ హయాంలో ఆమోదించిన నిధులను కూడా తెచ్చుకోలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఏపీ పాలిట శాపంగా మారాయి. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటనను కూడా అడ్డుకోలేని స్థితిలో టీడీపీ, జనసేనలు ఉన్నాయంటే మరి వీరి పాలన ఎంత అసమర్థంగా ఉందో అర్థం చేసుకోవాలి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో కూటమి సర్కార్ అంటే కూటమిలో ఉన్న 3 పార్టీలు ఉన్నప్పటికీ మరి కేంద్రం నుంచి ఆల్రెడీ గ్రాంట్ అయిన నిధులు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారంటే మరి ఎందుకు ఈ భాగస్వామ్యం, ఎందుకు ఈ అలయన్స్? మరి గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నిధుల్ని తెచ్చుకోగలిగారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, ఎన్నికల ముందు గారి ఎన్నికల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కూడా అనేక మారు చంద్రబాబుతో సహా కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు పదే చెప్తూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు రావడం, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడతాయి అంటూ కూడా అనేక మార్లు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఆచరణలో అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు జీవనాడు లాంటి పోలవరం ప్రాజెక్టు కూడా కనీసం నిధులు తెచ్చుకోవడం చేతగాక దాన్ని బ్యారేజ్గా మార్చేస్తున్నటువంటి వైనం చూసిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఇప్పుడు కేవలం 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. ఇందులో భాగంగానే కేంద్ర జలసంఘ మంత్రి కూడా చాలా స్పష్టంగా సిఆర్ పాటిల్ ఇదే వ్యవహారం మీద చెప్పారు. పోలవరం అంచనా వ్యయం కేవలం 30,000 కోట్లు మాత్రమే తేల్చి చెప్పిన పరిస్థితి. వాస్తవానికి జగన్ ప్రభుత్వం దీన్ని పెంచుతూ 55,656 కోట్ల రూపాయలను నిధులు మంజూరు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిధుల మంజూరు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అప్పట్లో ఎన్నికలకు ముందు అంటే జనవరి నెలలో దాదాపు 12,300 కోట్ల రూపాయల నిధులను ఇవ్వటానికి కూడా రెడీ అయిన సందర్భంలో అప్పట్లోనే పొత్తు పొడుస్తున్నటువంటి వేళ ఉంది. ఆ నేపథ్యంలో చంద్రబాబు అడ్డం తిరిగి ఆ నిధులు కూడా రానికుండా చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి ప్రభావం చాలా తీవ్రంగా పోలవరం మీద కనిపిస్తుంది. కేవలం 41.15. హరి, చెప్పండి. రవీందర్, అంటే మనం 2014 నుంచి 19 వరకు కూడా చూసాం. సో యూటిలిటీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సబ్మిట్ చేయకుండా నిధుల్ని తెచ్చుకోలేని పరిస్థితి ఏ రకంగా ఉండిందో మనం 5 ఏళ్లలో చూసాం. ఆ తర్వాత సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ పోలవరం నిధుల్ని టీడీపీ సర్కార్ ఏ రకంగా వాడుకుంటుంది అనేది ఆయన బహిరంగంగానే చెప్పారు. మళ్ళీ అలాంటి అనుమానం ఏదైనా ఉండబట్టే ప్రస్తుతం నిధుల్ని నిరాకరిస్తోందా కేంద్రం అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు సర్కార్ అసలు కనీసం కేంద్రం మీద ఒత్తిడి కూడా తీసుకురావట్లేదు. రైతులు ఎట్లా పోయినా నాకేం ఇబ్బంది ఏం లేదు అన్నట్టు చంద్రబాబు మొదటి నుంచి చూస్తుంటారు. రాష్ట్ర రైతులన్నా వ్యవసాయ రంగం అన్నా చిన్న చూపు చూస్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాధాన్యత కూడిన అంశంగా కనపడలేదు. కాబట్టి ఏమాత్రం ఒత్తిడి చేయట్లేదు. మరొకటి, గతంలోనే 2014-19 మధ్యలోనే ఒక ఏటీఎం లాగా పోలవరాన్ని వాడుకున్నారంటూ సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అనేక మార్లు విమర్శలు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా పోలవరానికి ఇచ్చేటువంటి డబ్బుల్ని ఇతర అవసరాలకి, అమరావతి నిర్మాణానికో ఇతర అవసరాలకు చంద్రబాబు వాడుకుంటారనేటువంటి ఒక అనుమానం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదొక అలుసుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ నిధులు ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేవలం ఒక బ్యారేజీగా పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ కేవలం 115 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇదే కనుక జరిగితే 7,20,000 ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి కనపడట్లేదు. ఒకటి అయితే, మరొకటి ఉత్తరాంధ్రకు సంబంధించి సుజల స్రవంతి పథకానికి నీరు అందేటువంటి అవకాశం కూడా లేదు. దీంతో ఉత్తరాంధ్ర ప్రధాన
ప్రధానంగా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా, ఇంత రాబోతున్నటువంటి భవిష్యత్తు కళ్ళెదురు కనిపిస్తున్నా కూడా చంద్రబాబు సర్కారులో ఏమాత్రం అప్రమత్తత అనేది కనపట్లేదు, వదిలేసి ఊరుకుందని చెప్పుకోవచ్చు. గతంలో ఏ విధంగా ఏటీఎం లాగా పోలవరాన్ని వాడుకుంది, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కనీసం పోలవరం గురించి ఒక్క సమీక్ష సమావేశాన్ని కూడా చంద్రబాబు నిర్వహించలేదంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పోలవరాన్ని చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసింది, గాలికి వదిలేసింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దశాబ్దాల నాటి కళ కాస్త ఇప్పుడు నీరు కారిపోయే పరిస్థితి ఏర్పడింది. హరి. ఓకే రవీందర్.